ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సర దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం వీరికి ఒక సంతోషమైన వార్త అయితే వీరికి అందుతుంది. అది ఏమిటి సంతోషకరమైన వార్త? ఎవరి వల్ల? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అందుతుంది, ఫోన్ కాల్ ద్వారా అందుతుందా అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి ఏ విధంగా ఏం చేయాలనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి ఆధిపత్యం శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ వృషభ రాశి వారు ముందుగా వీళ్ళ మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే గనక అలంక ప్రియులను కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించి త్వరగానే ఎక్కువైనా ఆలోచించి ముందుగా బేరేజు చేసుకుని ఆలోచన చేస్తారు. అయితే ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలను వీరికి ఎంతగానో బాధించినా సరే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరు. క్రమశిక్షణ వీరికి నూతన విజయాలను నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో వృషభ రాశి వ్యక్తులకు నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు జరిపి నష్టపోయే ప్రమాదం అయితే కనబడుతుంది. లావాదేవీలు జరిపిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఒప్పందులు అనుకూలంగా భాగస్వామ్య ఒప్పందులు చేసుకోవాలి. అనుకున్న నమ్మకం లేని వ్యక్తుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారంటే మాత్రం కోరి నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇక ఆరోగ్య సమస్యలు బాగుపడినట్లే ఈ రోజు కాస్త ఉపశమనం లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రోజు ముందుకు వాళ్ళకు అవకాశం అయితే రాబోతుంది. ఇక వ్యాపారస్తుల మేలుకవ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వినియోగదారుల నుండి మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి మీకు ప్రశంసలు అయితే దక్కబోతున్నాయి. వారు చాలా పాజిటివ్గా మాట్లాడబోతున్నారు. అయితే మీకు చాలా ఆనందాన్ని కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అలాగే వృషభ రాశి వారు మీకు చాలా కాలం నుండి దాన ధర్మాలు చేయాలి అనుకుంటున్నారు, కానీ చేయలేకపోతున్నారు. ఆ పని అయితే ఈ రోజు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అలాగే ఏదైనా ఆర్థిక సమస్య మీకు ఈరోజు అనుకూల ఇస్తుంది. ఇక మీరు విషయానికి వచ్చినట్లయితే కనుక వృషభ రాశి వారు పోలీసులతో వాగ్దానానికి దిగితే అయితే చాలా ప్రమాదం ఉంది. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం మీకు అత్యంత ప్రమాదకరం. అలాగే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం ద్వారా మీకు ప్రమాదాలు అయితే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ అంశంలో మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా సంతోషం జరిగేది ఉన్నది. అదేమిటంటే మీకు మీ వ్యాపారం చేసే కాడ మీకు ప్రమోషన్స్ లభిస్తాయి. మీ బంధువుల నుండి ఒక ఫోన్ కాల్ ద్వారా, మీకు స్నేహితుల ఫోన్ కాల్ ద్వారానైతే మీకు సంతోషం అయితే కలిగే వార్త అయితే వినబోతున్నారు. అయితే చూసారు కదండి ఈరోజు ఏం శుభవార్త అనేది వినబోతున్నారు అనేది. కాబట్టి ఇక పరిహారాలు మనం తెలుసుకుందాం. శివారాధన అనేది మీకు మేలు చేస్తుంది. శివనామ స్మరణ అనేది మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం, అలాగే హనుమాన్ చాలీస
చదివడం, అలాగే హనుమానుని ప్రార్థించడం, శని దేవుణ్ణి పూజించడం వల్ల మీకు మంచి సంతోషకరమైన వార్త అయితే వినబోతున్నారు ఈరోజు. అయితే ఇక వీడియో చూసారు కదండి, ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.